ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది రమ్య రాము. రాము అరే చాయ్ తీసుకురా. అక్క ఎందుకు అక్క? సారీ నాన్న రాము అంటే అసిస్టెంట్. హాయ్ హలో రాము కార్ దురిచినావా? రాము అంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రమ్య. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే అబ్బాయిల అనుమానం ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చాను. అక్క నేను కామెడీ చేయట్లేదన్నా నేను భరిస్తాను, కానీ మన పటాస్ లో ఎవరైనా సరే అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అక్క. వద్దులేదా కొడుకుల్ని. మొన్న ఏం జరిగిందంటే అక్క ఈ సంజయ్ గారి ఎపిసోడ్ చూసాను అక్క ఒకటి. అది కూడా ఎందుకు చూసినా అంటే మనంతా పటాస్వామి అని చెప్పి చూసా. అక్క చెప్పు నీ సంజయ్ నీ తమ్ముడు సంజయ్ కి చెప్పు ఇంకోసారి అమ్మాయిల మీద కంటెంట్లు చేయొద్దని చెప్పక్క. ఇంకోసారి అమ్మాయిల మీద కంటెంట్లు చేయొద్దే. ఈ అబ్బాయిలు మన అంటారు కదా అమ్మాయిలకి అనుమానం అమ్మాయిలకి అనుమానం అని చెప్పి. అనుమానం పెనుభూతం లాంటిది. నేర్చుకోండి మీకే చెప్తున్నాం. ఇన్నా అమ్మాయిలకి అనుమానం అంటారు కానీ ఈ అబ్బాయిలే అక్క అనుమానానికి అడ్రస్ ప్రూఫ్ లాంటోళ్ళు. మా అమ్మాయిలు నమ్మకానికి నేషనల్ పర్మిట్ లాంటోళ్ళు. ఈ అబ్బాయిలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అనుమానిస్తారు చూడక్క. మామూలుగా బేసిక్ గా బర్త్డే అంటే అందరు కాల్ చేస్తారు కదా అక్క విష్ చేయడానికి. అవును నా బాయ్ ఫ్రెండ్ కూడా అట్లనే కాల్ చేసిండు. ఆ టైంలో బిజీ వచ్చిందంట. నా బర్త్డే విష్ చేయాల్సింది ఆపేసి అనుమానిస్తున్నాడు అక్క. ఏమన్నాడు మెంటల్ చూడు. ఏంటే ఫోన్ బిజీ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు? బర్త్డే కదరా అన్నయ్య కాల్ చేశాడు విష్ చేయడానికి. సరేనే అన్నయ్యతోనే మాట్లాడుకుందాం అనుకున్నాం. ఒక్క సిమ్ లో అన్నయ్యతో మాట్లాడుతున్నావు, ఇంకో సిమ్ తో ఎవరితో మాట్లాడుతున్నావే, దాంట్లో బిజీ ఎందుకు వస్తుంది? ఎదవన్నారు ఎదవా. ఒక్క ఫోన్ లో 2 సిమ్లు ఉన్నప్పుడు ఒక సిమ్ లో మాట్లాడితే ఇంకో సిమ్ కూడా బిజీ వస్తుంది. అది తెలివ నువ్వు తమలపాకు నిన్ను ప్రేమించడే నువ్వు ఆరిటాకు. నానా ఫస్ట్ నీ ఫోన్ వైబ్రేషన్ లకి తీసేవా? అది కాదురా ఒక్కసారి కాల్ బిజీ వస్తేనే ఇన్నిసార్లు అనుమానిస్తున్నావు కదా. అట్లా అంటే నేను నీకు కాల్ చేసినప్పుడు ఎన్నిసార్లు బిజీ వచ్చింది? నేను ఎప్పుడైనా అనుమానించానా? మా అమ్మాయిలు అనుమానించడం స్టార్ట్ చేస్తే యాంకర్ రవికే కాదు ఏ అబ్బాయికి పెళ్ళవదు, ఎవరికి లవర్స్ కూడా ఉండరు. నన్ను అబ్బాయి కింద లెక్క పెట్టినావు. థ్యాంక్స్ అమ్మా. అనుమానించానా? ఏంది నీ బాధ ఏంది? అనుమానించానా? పోయి ఇంజెక్షన్ తీసుకోపా. డ్రెస్సింగ్ స్టైల్లో కూడా వీళ్ళకే అనుమానమా? నేను ఫస్ట్ లో చుడిదార్లు వేసుకునేదాన్ని. అవును నేను కూడా వేసుకున్నా. ఎందుకట్లా చుడిదార్లు వేసుకుంటావు? ఊరు పిల్లలాగా మంచిగా మోడర్న్ గా రెడీ అవ్వచ్చు కదా. సరే ఇట్లా అన్నాడని చెప్పి నేను మోడర్న్ గా రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. ఒకరోజు జీన్స్ వేసుకొని వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి ఏంది బట్టలు ఎవరికి ఎక్స్పోజ్ చేద్దామని ఇట్లా తయారై వచ్చినావు? నాది స్మాల్ సైజ్ అయితే నువ్వు ఎక్సెల్ కొనిచ్చినావు. ఎందుకు? నేను ఒక్కడికి కళ్ళకి అందంగా కనబడాలా, ఎవరికి అందంగా కనబడాలా? చెప్పు ఈ మాట నువ్వు కూడా నాకు అన్నావు చాలా సార్లు. రవి ఇటు చెప్పురా అడుగుతుందిగా. బ్లూ షర్ట్ గా రవిగా నువ్వే చెప్పు. నీ ఒక్కడి కళ్ళకే అందంగా కనిపించా, నేను వాళ్ళకి అందంగా కనిపించద్దా? అబ్బాయిలు చూడిదారు వేసుకుంటే అందం కనబడరు. అనుమానం పెనుభూతం లాంటిది. అసలు నా కళ్ళు దొబ్బి నా కర్మగాలి నిన్ను లవ్ చేసిన తప్ప నా మొహానికి నీ మొహానికి ఏమైనా సూట్ అవుతుందారా? నీ మొహం నా మొహం ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. పక్క పక్కన ఉంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ లాగా బతుకు. సూపర్ రమ్య. అసలు ఏమన్నా మేము రామురా, మేము రాము. చెప్పు రమ్య. రోజు రోజుకి యాంకర్ రవిలా మారిపోతున్నావు. రవి శ్రీముఖిని అనుమానిస్తాడు. అనుమానం అంటే నాకు గుర్తొచ్చింది. మొన్ననే ఒక ఎపిసోడ్ లో పింక్ కలర్ డ్రెస్ వేసుకొస్తే అది గెటప్ సీన్ కోసం వేసుకొచ్చినా అని నన్ను అనుమానించండి. ట్రా రాము